10,000 కోడర్స్ విషయానికి వస్తే మనము అసలు బేసిక్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్న కాన్స్ గురించే మనం మాట్లాడుతాం. ఎలాగో ప్రోస్ గురించి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి అండ్ మనం కాన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఆన్ ద వెబ్సైట్ అండ్ గూగుల్ రివ్యూస్. ఒక అనాలిసిస్ చేసి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను. ఇదే ఫైనల్ కాదు, ఇదే జరుగుతుందని కూడా కాదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ థింగ్. ఒక రివ్యూ లాగా దీన్ని నేను షేర్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ దెర్ ఈజ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్. ఓకే, అండ్ హియర్ వీళ్ళు నేర్పించేది ఫుల్ స్టాక్ డెవలపర్ 4 lakh per annum ఖచ్చితంగా ఇప్పిస్తాం అన్నట్లు చెప్తా ఉన్నారు. జాబ్ అష్యూరెన్స్ అయితే ఇస్తా ఉన్నారు. అండ్ ఇన్ దిస్ అసలు ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, వెబ్ ఫౌండేషన్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ 7 months కోర్స్ మాడ్యూల్ ఇది. అండ్ ఫస్ట్ వీక్ 1 to 4th వీక్ వచ్చేసి HTML, CSS, బూట్ స్ట్రాప్ అండ్ గిట్ అయితే నేర్పిస్తారు. లైవ్ క్లాస్ వచ్చేసి 7 AM నుంచి 9 AM వరకు. అండ్ తర్వాత అసైన్మెంట్స్, మానిటరింగ్ కాల్స్ ఉంటాయి 10 to 5 PM. అంటే బేసిక్గా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు మన ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి, మండే టు సాటర్డే. అండ్ తర్వాత వీక్ 4 to 8 వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు, విచ్ ఇస్ జావా స్క్రిప్ట్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అలాంగ్ విత్ మినీ ప్రాజెక్ట్స్, అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ టైమింగ్, అంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉండాలి.